తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఎంపీ అభ్యర్థి ఎంపికపై పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలను నరసరావుపేట నుంచి పోటీ చేయించాలని ఎమ్మెల్యేలు కోరారు. అయితే అధిష్టానం మాత్రం శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలో దింపాలని భావిస్తోంది. నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని లావు ఇప్పటికే అధిష్టానానికి చెప్పారు. ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, హరీషా, అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ముఖ్యంగా మార్పులు చేర్పులు నేపథ్యంలో కసరత్ అనేది సీఎం జగన్ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులకు సంబంధించి అంటే దాదాపు 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించినటువంటి సీఎం జగన్ మరికొన్ని స్థానాలు ఈ రోజు రాత్రికి లేదంటే రేపు ప్రకటించబోతున్నారు. అయితే ముఖ్యంగా కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి అనేది పీఠముడి ఇంకా విడిపోవట్లేదు. దానికి సంబంధించి అయితే సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశం అయితే చాలా కీలకంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతుంది. ముఖ్యంగా నరసరావుపేట పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలాగే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు కాసు మహేష్ రెడ్డి ఈ ముగ్గురు నేతలు కూడా ఆల్రెడీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ ని కలిసినటువంటి పరిస్థితి. అయితే నరసరావుపేట ఎంపీ స్థానానికి సంబంధించి ప్రధానంగా లావు శ్రీకృష్ణదేవరాయ గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన్ని గుంటూరు పంపించాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది. దానికి ఆ విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలకి నేరుగా సీఎం జగనే చెప్పారు. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నేను నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నాను ఒక అభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో పాటు నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలను కొనసాగించాలంటూ కూడా పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అధిష్టానాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ కలిసి ఈ విషయాన్ని చెప్పబోతున్నారు. అయితే సీఎం ఏదైతే ముందు నిర్ణయం తీసుకున్నారో ఈ నరసరావుపేటకు సంబంధించి మార్పు ఉంటుందా లేదంటే లావు శ్రీకృష్ణదేవరాయలను కొనసాగిస్తారనే దానికి సంబంధించి అయితే ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక దీంతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ముఖ్యంగా జోగి రమేష్ అలాగే సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య వీళ్ళంతా కూడా క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది. వీళ్ళతో కూడా సీట్ల మార్పులకు సంబంధించినటువంటి చర్చలు అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా జోగి రమేష్ అయితే ప్రస్తుతానికి అయితే పెడన్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకి పెడన్ సీటు మొన్నటి వరకు కన్ఫర్మ్ అయింది. కానీ ఇప్పుడు తాజాగా పార్థసారథి గారి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే పెనమలూరు నుంచి జోగి రమేష్ ని దించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. దీంతో పాటు సూళ్లూరుపేట సంబంధించినటువంటి క్యాండిడేట్ ని కూడా మార్చాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు కాబట్టి అతను కూడా క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వీళ్లతో మాట్లాడబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా కసరత్ అనేది చాలా సీరియస్ గా జరుగుతుంది. ఈ రోజు రాత్రికి లేదంటే రేపు మూడో లిస్టు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హరీష్, ఎస్ దుర్గా, అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు అన్నవి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ నిన్ననే రిలీజ్ అవుతుంది మూడో జాబితాను అనుకున్నప్పటికీ కూడా ఎందుకని అది ఆలస్యమైంది, ఎందుకని అది మరోసారి వాయిదా పడింది? అయితే కొన్ని కీలకమైనటువంటి సెగ్మెంట్లలో ఇంకా సెటరైట్ అనేది కూడా జరగలేదు. ముఖ్యంగా నేతలు అంగీకరించడం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఎవరినైతే మార్చాల్సి వస్తుందో వాళ్ళకి సంబంధించి అలాగే కొత్త నేతలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా ఇంకా పూర్తి కాలేదు. అయితే కొంతవరకు లిస్ట్ పూర్తయింది. వాటికి సంబంధించినటువంటి ప్రకటన 14 మంది ప్రకటన నిన్న రాత్రి చేయాలని అనుకున్నప్పటికీ కూడా అమావాస్య గడియలు రావడంతో దాన్ని వాయిదా వేశారు. అయితే ఈసారి మరీ కొన్ని కసరత్తు కూడా పూర్తి చేసిన తర్వాత పూర్తి లిస్టును ఒకసారి విడుదల చేయాలనుకుంటున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి లేదంటే రేపు రాత్రికి మూడో లిస్టు రాబోతుంది. అయితే మూడో లిస్టుతో దాదాపు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి. ఇక అక్కడక్కడ కొన్ని చోట్ల మార్చాల్సినటువంటి స్థానాలు ఏమైనా ఉంటే వాటిని కూడా పండగ తర్వాత మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి మొత్తం 65 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి లిస్టులో 11, రెండో లిస్టులో 27 మొత్తం 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. కాబట్టి మరికొన్ని స్థానాలకు సంబంధించి అంటే దాదాపు మరొక 25 నుంచి 30 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీటిలో ఎంపీ స్థానాలు ఈసారి ఎక్కువగా మార్చాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి చాలా వరకు మార్పులు జరిగాయి. కొన్ని సంబంధించి ఆల్రెడీ ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తయింది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి అయితే చాలా ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఒంగోలుకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే గుంటూరు అలాగే నరసరావుపేటకు సంబంధించి క్లారిటీ రాలేదు. ఇక మచిలీపట్నానికి సంబంధించి అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని చోట్ల ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్కి సంబంధించి
సంబంధించి ఆల్రెడీ కేసీఆర్ నాని పార్టీలో జాయిన్ కాబోతున్నారు కాబట్టి ఆయనకి కేటాయించే అవకాశం ఉంది. ఇక గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఆల్రెడీ కసరత్తు కూడా జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి చేసి రాత్రికి లేదంటే రేపు రాత్రికి 3వ జాబితాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం అందింది. హరీష్. రైట్, థ్యాంక్ యూ దుర్గా.